ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని అలాగే మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో ఇద్దరు ముద్దాయిలను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జి బిందు మాధవ్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసుల వివరాలు వెల్లడించారు. కాకినాడ ఏటిమొగ్గకు చెందిన రేకాడి వెంకటేశ్వర్లనే వ్యక్తిపై కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు ఉందని శనివారం కోరంగి వంతెన వద్ద ఉండగా ఎస్ఐ పి సత్యనారాయణ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదే విధంగా మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న కాకినాడ జై రామారావుపేటకు చెందిన వనమాడి జానకీరాం, మాడుగుల మండలం సత్యవరం గ్రామానికి చెందిన రేఖా సతీష్ అనే ముద్దాయిలను సామర్లకోట కాకినాడ రోడ్ లో శనివారం సామర్లకోట సిఐ ఏ కృష్ణ భగవాన్ అరెస్ట్ చేశారని, వీరి నుంచి 25,30,000కు పైగా విలువైన 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి ఆభరణాలు, 1,95,000 నగదు, 5 లక్షల విలువైన 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ తెలిపారు. అలాగే కాకినాడ జిల్లాలో కాకినాడ 1 టౌన్, 2 టౌన్, కోరంగి, సామర్లకోట పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో జరిగిన 10 కేసులను ఛేదించి 5గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ముద్దాయిలు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇంటిలో ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతుంటారని చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తాళాలు బయటకు కనపడేలా వేసి ఉంచవద్దని, ఆ తాళాలను అక్కడే దాచవద్దని చెప్పారు. అలాగే ఊరికి వెళ్తున్న వారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియజేస్తే వారు LHMS అనే పరికరాన్ని అమర్చి దొంగతనాలు జరగకుండా కాపాడుతారని అన్నారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్ లో దాచుకోవాలని, అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ఈ సమావేశంలో కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్పీ డిఎస్పీ కెవి సత్యనారాయణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేసుల సాధనలోనూ ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. కాకినాడ సిసిఎస్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసి ఒక 4 కేసుల్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి బంగారం పోయిన కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకినాడ సబ్ డివిజన్లో కేసెస్. దీనిలో ఒక 117 గ్రాముల బంగారం, 629 గ్రాములు వెండి, అట్లనే 1,95,000 రూపాయలు క్యాష్ సహజంగా దొరకదు. మనం తొందరగా పట్టుకోవడం వల్ల ఇంకా క్యాష్ ఖర్చు పెట్టుకోకుండా దొరికింది. జనరలీ క్యాష్ ఈజ్ వెరీ హార్డ్ టు రికవర్, స్పెండ్ చేసేస్తారు తొందరగా. బంగారం వెండి అంటే మనం రికవర్ చేయగలుగుతున్నాం. ఈ కేసులో తొందరగా పట్టుకునేసరికంటే ఈ నేరాలన్నీ 2026లో రీసెంట్గా ఫిబ్రవరి, మార్చ్లో జరిగిన నేరాలు. సో 4 కేసెస్లో ఈ గోల్డ్, సిల్వర్ అండ్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అట్లనే సామర్లకోటలో బైక్ అఫెండర్స్ని పట్టుకొని 2 వీలర్లు దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 బైకులు వర్త్ అబౌట్ 5 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో వనమాడి జానకీరాము, సతీష్ అని 2 బైక్ అఫెండర్లు, ఇంకొక అఫెండర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు శివశంకర్ అని, వీడు దొరకాల్సి ఉంది. వీళ్ళందరూ బైక్ అఫెండర్లు. అట్లనే రేకాడి వెంకటేశ్వర్లు అని వీడి దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. వీడి ఇంకొక 2 జువెనైల్స్, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం, మైనర్స్, వాళ్ళిద్దరితో కలిసి ఈ దొంగతనాలకి పాల్పడ్డాడు. సో రీసెంట్గా విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ టవర్ డంపులు తీయటం కానీ మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ నుంచి వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. సో తొందరగా డిటెక్ట్ అయ్యాయని ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్ ఫర్ గుడ్ వర్క్ డన్. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన కాకినాడ సబ్ డివిజన్ స్టాఫ్ అందరూ దే హ్యావ్ డన్ ఎ గుడ్ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ పాటిల్. థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఇంటి దొంగతనాలకు, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ముద్దాయిల నుండి భారీగా చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఫలితాల్లో సత్తా చాటిన కాకినాడ పిఆర్ ప్రభుత్వ జూనియర్
జూనియర్ కాలేజీ విద్యార్థులు కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సత్కరించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. గత నెల రోజులుగా త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న కాకినాడ రూరల్ వాకుల్పూడి ఫిషర్మెన్ కాలనీ సమీప కాలనీ వాసులు అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలన్న తుఫాన్ బిల్డింగ్ కాలనీ వాసులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.